దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుణ్ణి స్తోత్రము చేయించుండెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి దిగి వచ్చినప్పుడు వినండి, బెత్లెహేము గ్రామంలో ఆయన ఈ లోకంలో ఒక చిన్న గ్రామంలో జన్మించి, అంటే నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారంటూ కంటే కూడా లోకానికి పై నుండి కిందకు వచ్చారు అని అంటాం చాలా సమంజసం. దేవునికి స్తోత్రం. ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ రోజు, ఆ రాత్రి దేవుని దూతలు, పైన ఉన్నటువంటి దేవుని దూతలు కూడా ఆ రాత్రి భూమి మీదకి వచ్చారట. సర్వశక్తిమంతుడైన దేవుడే భూలోకానికి వచ్చాడని దేవుని దూతలు కూడా పైన ఉండలేక వాళ్ళు కూడా భూలోకానికి వచ్చారు. సృష్టికర్త అయిన దేవుడు సకల పాప మానవ దోష విమోచన కొరకై రక్షణార్థమై పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి ఆ దేవుని యొక్క శుభ సమాచారం ఎవరికి చెబుదామా అని ఆ రాత్రి దేవుని దూతలు ఆ యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రాంత ప్రజలందరినీ, అలాగే బెత్లెహేము యొక్క ఆ గ్రామ ప్రజలందరినీ దేవుని దూతలు దర్శిస్తే, దేవుని దూతలకి మెలకుగా ఉన్నవారు ఎవరు కనపడలా యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు. అప్పుడు మెలకుగా ఉన్నవారు ఎవరో వాళ్ళకి ఈ సమాచారం చెబుదాం అని దేవుని దూతలు వెతుకులాట ప్రారంభించిన సందర్భంలో వినండి, గొర్రెలు కాసేటువంటి గొర్రెల కాపరులు పొలంలో మెలకుగా ఉండటం దేవుని దూతలు చూసి అక్కడికి వచ్చి గొర్రెల కాపరులతో ఈ శుభ సమాచారం చెప్పారు. దేవునికి స్తోత్రం. ఏంటి శుభ సమాచారం? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు అనే శుభ సమాచారం ఆ మెలకుగా ఉన్నటువంటి గొర్రెలు కాపర్లకు చెప్పారు. అయితే దేవుని దూతలు చెప్పినటువంటి ఆ మాట విన్నటువంటి వారు, అక్కడ చాలా సన్నివేశం జరిగింది, అది వేరే సంగతి. ఆ తర్వాత ఇంతలోకి దేవుని దూతలు మొదటిగా కొంతమంది వస్తే, ఈ శుభ సమాచారం చెప్పిన తర్వాత పరలోకంలో ఉన్నటువంటి సర్వ సైన్య సమూహం, దేవుని దూతల యొక్క సైన్య సమూహం మొత్తం భూమి మీదకి దిగి వచ్చారట ఆ రాత్రి. దేవునికి స్తోత్రం. వారందరూ ఏం చేశారయ్యారంటే, దేవుని దూతలు పరిశుద్ధుడైన దేవుడు భూలోకానికి రాగా దేవుని దూతలు కూడా భూలోకానికి వచ్చి వాళ్ళందరూ ఒక ప్రత్యేకమైన పాట పాడారు. ఆ పాటే సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానము అని పాట పాడుకున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరు పాడారు ఈ పాట? ఎవరు వినపట్ల? దేవుని దూతలు పరలోకపు యొక్క సైన్య సమూహమే పైనుండలేక వాళ్ళు కూడా కిందకు వచ్చి పాట పాడుకున్నారు. వాళ్ళు ఏమని అంటే, దేవుని కుమారుడు సృష్టికర్త అయిన దేవుడే భూలోకానికి వచ్చాడు, ఆయన ఈ లోకానికి రావటం అనేది దేవునికి ఇష్టమైన మనుషులకి సమాధానం కలగజేయడానికి వచ్చాడు అని పాడుకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటి అని అంటే, దేవుని పిల్లలుగా మనం గమనించినట్లయితే సమాధానం ఇవ్వటానికి వచ్చారు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు? సమాధానం ఇవ్వటానికి వచ్చారు. ఎవరికి సమాధానం? దేని విషయంలో సమాధానం?
ఏ సమాధానం ఇవ్వడానికి వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి అని మనం ఆలోచించినట్లయితే మీరు వినండి. మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వ ఏదేను తోటలో ఉన్నప్పుడు ప్రతిరోజు దేవాతి దేవుడు సాయంత్రం పూట చల్లటి కాల సమయంలో దేవుడే ఆదాము అవ్వ దగ్గరికి వచ్చి ప్రతిరోజు దేవుడు వారితో ముచ్చటించి వారితో మాట్లాడి మరలా పరలోకానికి వెళుతూ ఉండేవాడు. అంటే మొదటిలో ఉన్నటువంటి అవ్వ ఆదాముతో దేవునికి సమాధానం ఉంది. వినండి వినండి, ఇటే వినాలి, ఎవరు మాట్లాడుకోవద్దు. మొదట్లో ఉన్నటువంటి మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాముకి అవ్వకి అలాగే దేవునికి సమాధానం ఉంది. సమాధానం ఉంది కనుకనే దేవుడు ప్రతిరోజు తన పిల్లలైనటువంటి ఆదాముని అవ్వని వచ్చి దర్శించి వారితో మాట్లాడి మరలా వెళుతూ ఉండేవాడు. ఆయన పోలికలో ఉన్నటువంటి ఆయన పిల్లలైనటువంటి ఆదాముని అవ్వని ప్రతిరోజు దర్శించి అలా మాట్లాడుతూ వెళుతూ ఉండేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అంత సన్నిహిత సంబంధం ఉంది, అంత సన్నిహిత సంబంధం ఉంది. మనిషికి దేవునికి అంత సన్నిహిత సమాధానం ఉంది. కానీ ప్రియులారా, కాలము గడుస్తున్న రోజులు గడుస్తున్న కొలది అవ్వ ఆదాము దేవుడు వద్దన్న పండు తిన్నందువలన, దేవుని ఆజ్ఞ మీరినందువలన, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవ్వ ఆదాము పాపము చేసిన తర్వాత దేవునికి మనిషికి అసమాధానం వచ్చింది. మరి చెప్తున్నాను, అవ్వ ఆదాము మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము అవ్వ పాపము చేసిన తర్వాత ఈ పాపము చేసినటువంటి ఆదాముకి పరిశుద్ధుడైన దేవునికి అసమాధానం వచ్చింది. అందువలన దేవుని సన్నిధి నుండి ఆదాము అవ్వని దేవుడు ఇంటి వేశాడు. అలా కాలము గడుస్తున్న కొలది మనుషులు దేవునికి విరుద్ధంగా పాపము చేస్తూ దేవునికి అసమాధానంతో ఉంటూ దేవునికి మరింత దూరం అయిపోయారు మనుషులు. దేవునికి మనిషికి మరింత గ్యాప్ వచ్చేసింది. పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మనిషికి మరింత వ్యత్యాసం వచ్చేసింది. దేవునికి మనిషికి సమాధానం కోల్పోయిన పరిస్థితి. ఎందుకు దేవునికి మనిషికి అసమాధానం వచ్చింది? ఎందుకు? వారు చేసిన పాపాన్ని బట్టి. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని పిల్లలుగా మనం ఆలోచించాలి. పాపి అయినటువంటి ఈ మనిషిని పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుణ్ణి ఎవరు సమాధానపరచగలరు? దేవునికి స్తోత్రం. నేను మాట అంటే నాకు మండాల పొడయ్య గారికి గొడవ వచ్చిందండి. మండాల పొడయ్య గారికి నాకు గొడవ వస్తే మండాల పొడయ్య గారి యొక్క వారి తరపు వారు వచ్చి నాకు అయ్యగారికి సమాధానం కుదర్చగలరా అంటే కుదర్చలేరు. అలాగే ఒకవేళ నా తరపు వారు వచ్చి మా ఊరు వారు వచ్చి మండాల పొడయ్య గారికి నాకు సమాధానం కుదర్చగలరా అంటే కుదర్చలేరు. కారణం ఏంటి అని అంటే నా తరపులో అయితే నా తరపులు మాట్లాడతారు, మండాల పొడయ్య గారి తరపులో అయితే మండాల పొడయ్య గారి తరపులు మాట్లాడతారు. అంటే సమాధానం కుదిరే అవకాశము లేదు. ఇంతకీ వినండి, నేను విజ్ఞాపన చేస్తున్నాను, జాగ్రత్తగా ఉందాం 10 నిమిషాలు. ఇప్పుడు మనిషి పాపి అయిన మనిషిని పరిశుద్ధుడైన దేవుణ్ణి ఎవరు సమాధానపరచగలరు అని అంటే జాగ్రత్తగా విందాం. అటు దేవునికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి, ఇది మనిషికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. ఒక పాపి అయిన మనిషిని పరిశుద్ధుడైన దేవుణ్ణి సమాధానపరచాలి అని అంటే దైవత్వములో దేవుడై ఉండాలి, మానవత్వములో మానవుడై ఉండాలి.
సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి, ఇటు మనిషికి సంబంధించిన వ్యక్తి అయి ఉండాలి. అట్లాంటి వ్యక్తి మాత్రమే మనిషికి దేవునికి సమాధానం కుదర్చగలడు. దేవుని స్తోత్రం. ఎందుకు నేను ఏమంటున్నానంటే, దైవత్వానికి దేవుడెవరు, మానవత్వానికి మానవుడెవరు అని అంటే 2000 సంవత్సరాల క్రితము పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన మన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమంటున్నాను అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇంతగా దేవుడా మనిషి? యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి తండ్రి అయిన దేవుణ్ణి మనిషిని సమాధానపరచడానికి వచ్చారు. వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడా మనిషి? సరే, జాగ్రత్తగా నిర్మోహమాటం లేకుండా ఆయన దేవుడే. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆయన మనిషి కుమారుడే. ఆమేన్. ఆయన దైవ కుమారుడు, ఆయన మనిషి కుమారుడు అనిపించుకున్నాడు. తల్లి గర్భంలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు కనుక మనిషి కుమారుడు అనిపించుకున్నాడు. కానీ దేవుని కుమారుడు ఎలా అనిపించుకున్నాడు చెప్తాను వినండి. అసలు వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుడే భూలోకానికి వచ్చాడు. వాస్తవానికి మీకు బైబిల్ గ్రంథంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడిలో వినండి, దేవుడిలో వాక్యం ఉంది. నన్ను చెప్తున్నా, దేవుడిలో ఏముంది? మనందరిలో ఏముంది? మాట్లాడే వాక్శక్తి ఉంది. దేవుడిలో కూడా ఏముంది? వాక్కు ఉంది. వాక్కు ఉంది. దేవుడిలో ఉన్న వాక్కు శరీరాన్ని ధరించి, మళ్ళీ చెప్తున్నా, దేవునిలో ఉన్న వాక్కు శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, వచ్చిన ఆయన ఎవరు? దేవునిలో ఉన్న వాక్కు. ఆ వాక్యమే శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. ఆది యందు ఉన్న వాక్యం అదే, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఎందుకు వచ్చింది? ఎవరు? దేవుడికి ఇస్తాం. దేవుడు వచ్చాడు. రైట్. అందుకే ఇది అందరికీ పండగ. దేవుడికి స్తోత్రం. దేవుడు అందరికీ దేవుడా, ఒకరికే దేవుడా? సత్పల్లోనికి దేవుడా, మండల పడవలకు కూడా దేవుడా? దేవుడికి స్తోత్రం. అందరికీ దేవుడు ఆయన. అందుకే ఇది పండుగ మనకి. పరలోకము నుండి భూలోకానికి ఆయన దేవుడే ఈ లోకానికి రావటానికి ఇంత సంకల్పం ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? దేవుడు ఎందుకు వచ్చాడు భూలోకానికి? మనిషి, పాపి అయిన మనిషిని పరిశుద్ధుడైన దేవుణ్ణి సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు అయ్యారంటే, వినండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు భూమి మీద? 33.5 సంవత్సరాలు ఆయన దేవుడై ఉండి మనిషి కుమారుడిగా జీవించాడు. శరీరధారిగా దేవుడై ఉండి 33.5 సంవత్సరాలు జీవించి సకల మానవాళి యొక్క పాప శాప దోష విమోచన కొరకు. అంటే దేవునికి మనిషికి ఎక్కడ శత్రుత్వం వచ్చింది? దేవునికి మనిషికి ఎక్కడ అసమాధానం వచ్చింది? పాపాన్ని బట్టి. ఆ పాపానికి వచ్చిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మీద వేసుకొని ఆయన మనందరి పాప విమోచన కొరకు శిలువలో రక్తం చెల్లించి మరణం పొంది మరల 3వ రోజు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. అలా ఆయన తిరిగి లేవటం ద్వారా వినండి, ఆయన శిలువలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? సమాప్తమైందయ్యా అన్నాడు. ఏం సమాప్తమైంది? ఏం సమాప్తమైందంటే, మనుషుడికి నీకు సమాధానపరిచే కార్యం నేను సమాప్తం చేశా. దేవునికి స్తోత్రం. వినండి అయ్యా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిలువలో చేసిన ప్రార్థన ఏంటంటే, వినండి అయ్యా, తండ్రితో చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి, మనుషులు చేసిన పాపాన్ని బట్టి మనుషులు నీకు దూరం అయ్యారు.
నీకు వారికి వ్యత్యాసం పెరిగింది, నీకు వారికి అసమాధానం వచ్చింది. ఈ అసమాధానాన్ని వారు చేసిన పాపాన్ని బట్టే కదా, ఆ పాపానికి వచ్చిన శిక్ష నేను భరించాను కదయ్యా, ఇంకా వీళ్ళని క్షమించు అని అన్నాడు యేసయ్య. దేవుని స్తోత్రం. అందువలన మనకి సమాధానం ఇచ్చాడు. ఆమేన్. ఇంతకీ ఆ రక్షకుడైన, ఆ విమోచకుడైన, ఆ సమాధానం ఇచ్చినటువంటి ఆ యేసయ్యని ఎవరైతే కుల మత తారతమ్యం లేకుండా ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ మరలా దేవుని రాజ్యంలో ఉంటారు. దేవుని స్తోత్రం. వారందరూ మరలా దేవుని బిడ్డలుగా ఎంచబడతారు. మొదట్లో ఆదాము అవ్వతో దేవుడు ఎలా ముచ్చటించాడో అలా ప్రతిరోజు మనం దేవునితో ముచ్చటించి ఆ భాగ్యాన్ని మరలా తిరిగి పొందుకుంటాం. ఇది దేవుడిచ్చిన సమాధానం. యేసయ్య వచ్చి ఇచ్చిన సమాధానం ఇది. అందుకే ఆయన పేరే సమాధాన కర్త. సమాధానం ఇవ్వడానికి వచ్చిన దేవుడు ఆయన. రైట్. ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని వారుడుగా ఉన్నప్పుడు 8వ రోజు మరియమ్మ తల్లి చేతుల్లో 2 చేతుల్లో తీసుకొని దేవాలయంలో తీసుకెళ్ళింది. అలా తీసుకెళ్ళినప్పుడు దేవాలయంలో ఒక ముసలి వ్యక్తి, ఒక మంచి దైవజనుడు సుమియోను అనే ఒక ప్రవక్త దేవాలయంలో ఉన్నాడు. ఆ దేవాలయంలోకి యేసుక్రీస్తు ప్రభు వారిని రాగానే, మరియమ్మ తల్లి చేతుల మీద తీసుకొని రాగానే ఆ సుమియోను చేతుల్లోకి తీసుకొని ఆ బాలుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని చేతుల్లోకి తీసుకొని ఆ ఒక మాట అంటాడు. అదంతా వివరించలేను. అయ్యా, ఎప్పటి వరకు నీ రక్షణని నేను కనులారా చూశాను, ఇప్పుడు నేను సమాధానంతో నేను పరలోకం వెళతాను అని మాట్లాడతాడు. చాలాసార్లు వదిలేదు చెప్పాగా. ఏమంటాడు? నీ రక్షణను నేను కనులారా చూశాను, ఇక నాకు మంచి సమాధానం వచ్చింది, అంతరంగంలో నేను సమాధానంతో పరలోకం వెళ్తాను అంటాడు. నేను ఏమంటానండి, ఇప్పుడు దాకా ఆయనకి ఏమి లేదు, సమాధానం లేదు. ఎందుకు లేదో తెలుసా? ఎందుకు లేదు అంటే ఆయన పాపానికి విమోచన చేసేవాడు. ఆయన పాప విమోచనకి తండ్రి అయిన దేవుడితో మనిషికి ఉన్నటువంటి పాపం నుంచి విడిపించి సమాధానపరిచేవాడు ఇంకా రాలేదని ఎదురు చూశాడు ఆయన. ఈ రోజు చేతుల్లో పట్టుకున్న ఆ బాలుడుగా ఉన్న యేసు ఆ సమాధానం కట్టేదని తెలుసుకొని సంతోషించి ఇంకా నేను చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. దేవుని స్తోత్రం. ఇది సంగతి. యేసయ్య వచ్చిన కారణం అది. రైట్. మళ్ళీ చెప్తున్నాను, యేసయ్య ఎందుకు వచ్చాడు? సమాధానం. ఎవరికి సమాధానం ఇవ్వడానికి? దేవునికి మనిషికి సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఒకటి. రెండవది,